ఇంకా ఎవరు రాలేరు. ఎందుకంటే ఈ సినిమాలో ఒక్క స్టెప్ డాన్స్ అన్ని చాలా బాగుంది. నేను చాలా ఎంజాయ్ చేశాను. నేను నాతో పాటు ఆల్ ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేస్తాను. అందులో అజయ్ బాబు గారు తీసే మూవీ అన్ని ఇట్లే ఉంటాయి, నో ఫ్లాప్స్. ఆయన మళ్ళీ రికార్డు కొట్టారు. ఆయన నో ఫ్లాప్ ఇట్టు కొట్టేస్తున్నారు. అసలు అజయ్ బాబు గారు ఏంటి సార్ మీ క్రేజ్, మీ నమ్మకం ఏంటి? అసలు చిరంజీవి గారిని ఒక బాస్ లోకి వెళ్ళి ఫ్యామిలీ తీసుకొచ్చావు, ఫ్యామిలీలో కూడా ఇంత బాగా చూపించావు. చాలా బాగుంది మూవీ. ఫిక్స్ రాసుకోండి, సంక్రాంతికి ఇట్టు కొట్టే మూవీ అంటే మన శంకర వరప్రసాద్. వెంకటేష్ యాక్టింగ్ థ్యాంక్ యూ. ఇచ్చారు సార్ ని బాస్ ని బిగ్ బాస్ లాగా తీశారు. ఎక్స్ట్రానరీ ఆయనకి సెట్ అయ్యే స్టోరీ తీసుకొచ్చారు. ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీ, వెరీ కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఇవాళ రేపు చిన్న చిన్న ఈగోలకి డైవర్స్ వర్క్ వెళ్తున్నారు. పిల్లల గురించి ఆలోచించండి, డైవర్స్ వర్క్ వెళ్ళొద్దు. ఏదైనా డిసిషన్ తీసుకునే ముందు పిల్లల గురించి ఆలోచించి స్టెప్ వేయండి. ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళు కలిసినట్టు డైవర్స్ చేసుకున్న వాళ్ళు ఇటు ఆలోచిస్తే కలిసిపోతే మాత్రం కోర్స్ అనేది పనిచేయదు. ఓన్లీ మనీ వేస్ట్, టైం వేస్ట్, లైఫ్ వేస్ట్ తప్ప ఏముండదు. సో మూవీలో చెప్పాలంటే ప్రతి స్టెప్, ప్రతి బిట్, ప్రతి సాంగ్ బిట్, ఎవ్రీ మూమెంట్ సూపర్. మనం ఎక్స్పెక్ట్ చేసింది సంక్రాంతి అయినా మూవీకైనా, ఒక మూవీకి వెళ్తే చిల్ అవుట్ కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి. దానికి డబుల్ ట్రిపుల్ ఉన్నది మూవీ. లాస్ట్ టైం వెంకీ మామ సింగిల్ వస్తేనే రికార్డులు బద్దలు తీశాడు. ఇక్కడ బాస్ తో వచ్చాడు. బ్రేక్స్ అన్నమాట. పిక్స్ హాఫ్ అన్ అవర్ ఉంది సార్ది, వెంకీ సార్ది. కానీ ఆ హాఫ్ అన్ అవర్ కాస్త మూవీ సెకండ్ హాఫ్ మొత్తం డామినేట్ అన్నట్టుంది. ఓవరాల్ ఇంకోటి, వీళ్ళిద్దరు మనకు తెలుసు టాలీవుడ్ లో ఇద్దరు చాలా టాప్ హీరోస్. సో వీళ్ళది కాంబినేషన్ రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది. దట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఇంకో ముందుగిట్ ఏదైనా రావాలని ఆశిస్తున్నాము. అండ్ ఇంకోటి, ఇద్దరికి చాలా మంది కాంట్రవర్సీ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ఇద్దరు టాప్ హీరోస్ ఉన్నప్పుడు ఎవరు బాగా చేశారు, ఎవరు తక్కువ చేశారు. కానీ అనిల్ రావుపూడి సార్, యు ఆర్ గ్రేట్ సార్. ఇద్దరికి పర్ఫెక్ట్ సింక్ ఇచ్చారు, ఎగ్జాక్ట్ డైలాగ్స్ ఇచ్చారు, ఎగ్జాక్ట్ రోల్ ఇచ్చారు. ఎవరిని కిందికి డిస్క్రిమినేట్ చేయలేరు. వాళ్ళని చాలా బాగా చూపించాడు. అండ్ మూవీలో మాత్రం గ్యాంగ్ లీడర్లు ఎక్కడైతే స్టాప్ అయిందో సార్ 35 years కింద 1991 లో, ఇక్కడ మళ్ళీ అలాగే కనిపిస్తున్నాడు. అదే స్టెప్స్, అదే స్టైల్. బాస్ ఈజ్ బాస్ చెప్పాలంటే ఆయన చూసి యంగ్స్టర్స్ ఎంతో మంది కెరియర్లు వచ్చి ఆపేసిరు. కానీ నీకు ఆగుతలేడు సార్. అసలు 10 years నుంచి పర్ఫెక్ట్ సక్సెస్ లేదు. ఈ సార్ ఇప్పుడు వచ్చేసింది. మళ్ళీ చిరంజీవి బ్యాక్ చెప్పాలంటే చాలా బాగుంది. మూవీలో ఎక్స్ట్రాడినరీ కామెడీ, డైలాగ్స్ అన్ని బాగున్నాయి.